నమస్కారాలండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆటో కార్మిక సోదరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వెంకయ్య, ప్రసన్న కుమారు, చంద్ర, వెంకటేశ్వర్లు, సంతోష్ వారి నాయకత్వంలో ఈరోజు ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరినీ ఈరోజు కండువా కప్పి అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో ఆటో కార్మికులు అంటే ఆటోలు నడిపే ఆటో డ్రైవర్స్ వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకి 10,000 ఈ చేత్తో ఇచ్చి 50,000 ఈ చేత్తో లాగేస్తున్నారు అంటున్నారు. ఇచ్చేది 10, లాక్కునేది 50. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఎంతోమంది ఆటో నాయకులు కలిశాను. ఆటో డ్రైవర్లు చెప్తున్న విషయాలు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు రేట్లు అధికంగా పెరిగినాయి. కరెంటు తీసుకుంటే 200 కట్టేవాళ్ళు ఈరోజు 500, 600 కడుతున్నారు. వాళ్ళు వదిలేస్తుండొచ్చు. పేదలు, నిరుపేదలకి ఆ ఇళ్ళకి కరెంటు వదిలేస్తుండొచ్చు. ఇలాంటి వాళ్ళు రేట్లు పెంచబడలే. 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఒక్కసారి కూడా కరెంటు పెంచలా. 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన 2014 నుంచి 19లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలా. కానీ నాయకుడు పెంచేశాడు. ఎన్నిసార్లు పెంచాడో తెలీదు. అది పరిపాలన కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు. అతను ఒకటే ఆలోచించాడు, విండ్ ఎనర్జీని ఎంకరేజ్ చేశాడు, సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేశాడు. సోలార్ ఎనర్జీ అంటే మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యింది. అది తక్కువ రేటుతో అయ్యింది. అది కానీ వచ్చింటే ఎలక్ట్రిసిటీ రేటు తగ్గించేసినవాడు. కానీ దాన్ని చెడగొట్టారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ఎంత, రోజుకు 200 నుంచి 700. ఖర్చు ఎంత పెరిగిపోయింది, అబ్నార్మల్ పెరిగిపోయింది. వాళ్ళకి కూలీ అంటారా, నెలలో 30 రోజులు ఉండదు, నెలలో 20 రోజులు 15 రోజులు ఉంటుంది. ఇలాంటి ఏమీ నాయకుడికి పట్టదు. డెవలప్మెంట్ అవసరం లేదు. అసలు డెవలప్మెంట్ అంటే రాష్ట్రము పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి ముందు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు పేదలు, నిరుపేదలు నెల్లూరులో చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్లాట్ఫారాల మీద. అంటే పాపం 60 ఏళ్ళు దాటిన మిసిలి పర్మనెంట్గా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీకి ఆదేశించాను. వాళ్ళొక 10 శాంపిల్గా కూడా చేశారు. అవి ఈ యొక్క కృష్ణాపట్నం పోయే రోడ్లో పెట్టడం జరిగింది. అయితే ఇంతలోకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, చేయలేకపోయాం. ఖచ్చితంగా 2024 ప్రభుత్వం వస్తే నెల్లూరులో సిటీలో 54 డివిజన్లలో 1000 మందికి చిరు వ్యాపారాలు ఖచ్చితంగా చేసి చూపిస్తా. దానికి స్థలాలు చెప్తాం ఎక్కడనేది. స్థలాలు అనుకుంటే బోలెడు ఉంటాయి, పార్కులు ఉన్నాయి. నెల్లూరులో ఉన్న పార్కులన్నీ వెలికి తీసా. ఎందుకు చేయలేదు గతంలో వాళ్ళు? చెప్పండి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు రకరకాల వాళ్ళు పరిపాలించారు. కాంగ్రెస్ వాడు పరిపాలించారు, వైసీపీ వాడు పరిపాలించారు. వాళ్ళు ఎందుకు చేయరా? వచ్చాను, అధికారులకు ఆదేశం ఇచ్చా, ఎక్కడెక్కడ బయటికి తీయమన్నా తీశారు. అంటే వాటికి శాంక్షన్ చేస్తారు. ఇంకా చేయాల్సి ఉన్నాయి. రాగానే వెలికి తీస్తా, అన్నీ చేస్తా. అదేవిధంగా ఏదైతే అడుగుతున్నారో ప్రతి పేదవాడికి హెల్ప్ చేయటమే నా ధ్యేయం. నేను వచ్చింది పేద కుటుంబం నుంచి. గత ఎలక్షన్లో కామెంట్ చేశారు, ఆయన గొప్పవాడని. నేను అనుభవించిన పేదకు వీళ్ళెవరు అనుభవించారు నాకు తెలుసు. కాబట్టి ప్రతి పేదవాడికి చేస్తాను. చెప్పిన 1000 మందికి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం చూస్తున్నాం
ఆటో కార్మికులకు 10,000 ఇస్తుంటే ఏదో మంచి చేస్తున్నాడో అనుకున్నా. నేను ప్రతిసారి ప్రతి ఆటో కార్మికులు అనుకున్నా. ఇప్పుడు మన రంగయ్య చెప్పాడు, ఒక చేత్తో 10,000 ఇచ్చి ఇంకొక చేత్తో 20,000 ఉంటున్నాయండి. రంగయ్య చెప్పిన తప్పు. ఒక చేత్తో 10,000 ఇస్తూ ఇంకొక చేత్తో 50,000 ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాపారవేత్త, అతనికి వ్యాపారం బాగా తెలుసు. ఆటో వాళ్ళకి ఈరోజు వాళ్ళకి పడే ఫైన్లు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, నిద్రలేసి రాత్రి దాకా ఆటో డ్రైవ్ చేస్తే ఇంట్లో బాగా బిడ్డల్ని పోషించుకోలేని పరిస్థితి, బిడ్డల్ని చదివించలేని పరిస్థితి. ఇది వాస్తవం కాదా ఉంటున్న తమ్ముళ్ళు? వాస్తవం కాదా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు చెప్పొద్దు మీరేం చేయబోతున్నారని. ఒక్కటే వైసీపీలో హింసించకపోయినా నారాయణ గారి నాయకత్వంలో మీ అందరికీ రక్షణ కల్పిస్తామని మాత్రం తెలియజేస్తున్నారు. నారాయణ గారితో ఆయన రావడం మన అదృష్టం. నెల్లూరు ఎంతో అభివృద్ధి పరిచిన వ్యక్తి నారాయణ గారు. పోయినసారి కలపల్లి మాట చెప్పాడు, నేను పేదవాడు అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు. మరి ఎన్నిపోయాడు? ఈరోజు 3,000 కోట్లు సంపాదించాడు. మనిషి లక్షలు పెట్టి 40 లక్షలు 50 లక్షలు పెట్టి నాయకులు కొంటున్నాడు. ఎక్కడ ఇవన్నీ మీ అబ్బాయి ఉన్న మైసూరు మహారాజాలు అడుగుతున్నా. వెంటనే కూడా ప్రజలకు మీ డబ్బు సంపాదించాడు. నేను ఒకటే అనుకున్నా, సోదరులారా, కాకి చొక్కా అంటే త్యాగానికి నిదర్శనం, త్యాగానికి నిదర్శనం. ఆ కాకి చొక్కా మేము వేసుకున్నాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పోలీస్ మిమ్మల్ని